ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు కొందరు. వరదలతో నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీంతో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. టీజీఎండీసీ అనుమతుల ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పంట పొలాల్లోని ఇసుకను కొంతమంది అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం కదిర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాని వర్షాలు ఏ విధంగా అతలాకుతలం చేశాయంటే అది అందరూ చూసిందే. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంతమంది రైతులు ఉన్నారు. ఆ రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నేను ఇక్కడ చిన్నమండ గ్రామంలో ఉన్నాను. ఇప్పుడు నేను ఏదైతే ప్రదేశంలో నిలబడి ఉన్నానో ఇదేదో అరేబియన్ సంబంధించిన ఎడారి కాదు, లేకపోతే ఏదైనా సినిమా సెట్టింగ్ కాదు, లేకపోతే ఇంకేది గోవా బీచ్ ఇలాంటిది ఏమీ కాదు. అటుపక్క మున్నేరు ప్రవహిస్తూ ఉంది. దాని పక్కనే ఉన్న పంట పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ పంట పొలాలలో వేసిన ఇసుక మేటలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడున్న రైతులు ఇక్కడికి రాండి, మా బాధను వినండి, మేము అనేక కష్టాలు పడుతున్నాం, మా పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి, మమ్మల్ని ఆదుకునే నాథుడు లేడు అని చెప్పేసి రైతులు మాకు కాల్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చే క్రమంలో అసలు ఒక ఎడారిలో ఇంతవరకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకు వచ్చింది. అయితే అసలు ఆ ఎడారిలో వెళ్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో, ఆ ఎడారిలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. గోవా బీచ్లలో ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళ బాధలు ఏంటి, అసలు వాళ్ళకి సమస్య ఏంటి, ఇసుక మేటలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పంట పొలం ఇది మా పంట పొలం అండి. పంట పొలం కదా. ఈ పంట పొలంలో మీకు అసలు ఈ ఇసుక మేటలు ఎందుకు పడ్డాయి, ఎప్పటి నుంచి పడ్డాయి, వీటిని తొలగించాలంటే ఏం చేయాలి? సార్ ఇది మామిడి తోట అండి. పంట పొలాలు అంతర్ పంటగా మేము కంది, పెసర, పుచ్చకాయ ఆ పంటలు వేసుకుంటామండి. మనం ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చిన వరదలకే మాకు 10 అడుగుల ఉసుక మేట వచ్చింది. దాన్నే మేము చాలా ఇబ్బంది పడి పర్మిషన్లు అవి పెట్టాము. పర్మిషన్ రాలేదు సార్, ఎలక్షన్ ప్రభావం వల్ల మాకు పర్మిషన్ రాలేదు. టీఎస్ఎండిసి అనేది ఇంకా ప్రొసీడింగ్ రాలేదని చెప్పి మాకు రాలేదు సార్. ఇప్పటిదాకా ఆ 10 అడుగుల ఉసుకే మేము తీయలేకపోయాము. దీని నుంచి తొలగించి పంట వేసుకోలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు ఈ 9 నెలలు అవుతుంది సార్ కరెక్ట్గా పర్మిషన్ పోయి చేసేసరికి. ఇప్పుడు ఇది 9 నెలల్లో మళ్ళీ వరద 40 సంవత్సరాల్లో రాని వరద మళ్ళీ ఈ సంవత్సరం ఖమ్మంకి వచ్చింది. ఈ వరద రావడం వల్ల సార్ 40 అడుగుల చెట్లు, మామిడి చెట్లు అన్నీ 700 చెట్లు కొట్టకపోయాయి సార్. ఒక్క చెట్టు కూడా మిగలలేదు సార్. మాది మొత్తం 1500 చెట్లు, 700 చెట్లు కొట్టకపోయాయి సార్. ఒక్క చెట్టు కూడా మిగలలేదు సార్. మాది 700 చెట్లు కొట్టకపోయాయి. అంతర్పంట వేసిన పంట కూడా కొట్టకపోయింది సార్. పుచ్చకాయ వేసిన పంట కొట్టకపోయింది. ఇక్కడ ఉన్న క్యాబిన్స్, ఇక్కడ ఉన్న మేము పశువులు పెట్టిన అన్ని కూడా A to Z కొట్టకపోయింది సార్. ఏమి మిగలలేదు సార్. అసలు ఎంత దారుణంగా తయారైందంటే మా పరిస్థితి. అసలు ఇక్కడికి వచ్చి చూడాలి అంటే ఇది ఎడారిని చూస్తున్నట్టుంది సార్. మా తోటను మేము చూసినట్టు లేదు సార్ ఇక్కడ పరిస్థితి. ఓకే, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ, అధికారులు ఏమంటున్నారు? సార్ గత 40 సంవత్సరాలుగా ఈ మామిడి తోటని మేము సాగు చేస్తున్నాము. ఈ మామిడి తోటలో అంతర పంటలుగా పసుపు, పెసర, కంది వేస్తున్నాము. అట్లనే మేము పశువులు కూడా పెంచుకుంటున్నాము. ఈ వచ్చిన వరదలకి మొత్తం మామిడి చెట్లు మొత్తం 700 చెట్లు కొట్టుకుపోయినాయి. పశువులు గిసులు మొత్తం కొట్టుకుపోయినాయి. మేము చాలా నష్టపోయినాం సార్. మాకు ఈ ప్రభుత్వం ఏదో సహాయం చేయలేదు ఇంతవరకు. మాకు తగిన సహాయం చేయాలిగా మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం సార్. ఓకే, మీ పంట పొలాలను ఆనుకొని ఏ స్థాయిలో మున్నేరు ప్రవహించింది, ఎన్ని పంటలు ఇక్కడ దెబ్బతిన్నాయి, అధికారులు వచ్చి మీ దగ్గరికి ఎటువంటి హామీ ఇచ్చారు? అధికారులు ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. ఇక్కడికి ఎవరు హామీ ఇవ్వలేదు. మేము ఒకసారి పోయిన సంవత్సరం కూడా ఇట్టే వరద వస్తే అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన, ఇంతవరకు దానికి యాక్షన్ తీసుకోలేదు. ఈ పంటల్లో 10 మామిడికాయ చెట్లు ఉండాలా, దాంట్లో 7 చెట్ల వరకు మొత్తం కొట్టుకుపోయినాయి. దీంట్లో ప్లస్ 203 చెట్లు ఉన్నాయి. మొత్తం ఇసుక వచ్చేసింది. దీంట్లో మేము కంది, పెసర, పప్పు, తర్వాత ఈ మా పుచ్చకాయలు సాగు చేస్తున్నాం, మొత్తం కొట్టుకుపోయింది సార్. దీనివల్ల చాలా నష్టపోయినాం మేము. అధికారం మాత్రం ఏం పట్టించుకున్నట్టు ఉంటున్నారు, ఎవరిని పట్టించుకోలేదు. దయదలిసి కొద్దిగా మేము చేసిన వాటికి కొద్దిగా రిక్వెస్ట్గా కొద్దిగా మేము చేసిన వాటికి కొద్దిగా దయదలిసి మేము చేసిన వీటికి నష్టపరిహారం కింద కొద్దిగా సాయం చేస్తే మేలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు మీరు, ఇది ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ వరద, ఇది మున్నేరు వరద. ఈ మున్నేరు వరద ప్రవాహం వల్ల ఈ పంట పొలాల్లో పక్కనే ఉన్న పరివాహక ప్రాంతంలో ఇసుక మేటలు వేయటం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ రైట్ సైడ్ విజువల్ చూడండి. రైట్ సైడ్ విజువల్ ఏదైతే ఉన్నాయో ఆ మామిడి చెట్లన్నీ కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ మామిడి తోట, అంతర పంటలు వేసుకున్నారు. అంతర పంటలు వేసుకున్న కారణంగా దాంతోపాటు ఇక్కడ సాగు చేస్తున్నారు. దాదాపుగా ఒక 50 ఎకరాల తోట ఇది. దీనికి సంబంధించి వీళ్ళు సాగు చేసుకుంటున్న క్రమంలో మున్నేరు వరద తాకిడి ఎక్కువ అయిపోయి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి ఇసుక మేటలు వేయటంతో కనీసం పంట పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఇది ఎడారిలో ఉన్నామా,
ఈ ఎడారిలో ఉన్నామా, ఎడారిలో ఇసుకలో ఉన్నారా, లేకపోతే ఎడారిని చూపించి పంట పొలాలు అంటున్నారా అనే అనుమానం కూడా కలగక మానదు. కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఒక పరిస్థితి ఉంది. వీళ్లకు టీజీఎండిసి ఏదైతే ఉందో టీజీఎండిసికి ఇక్కడ డిఎల్సి మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని తర్వాత అది అప్రూవల్ తీసుకొని టీజీఎండిసి ద్వారా వీళ్లకు అనుమతులు ఇచ్చినట్లయితే టీజీఎండిసి ఇక్కడ ఉన్న రైతుల్ని పిలిచి ఈ ఇసుకను తొలగించడం కోసం అనుమతులు ఇస్తుంది, లేదా టీజీఎండిసి దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు అఫీషియల్గా ప్రభుత్వానికి ఆదాయం భారీగా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తూ ఉంది. కనీసం రైతులకు ఇక్కడ ఏం నష్టం జరిగింది, ఇసుక అనేది ఏ స్థాయిలో ఉంది, ఈ స్థాయిలో ఉన్న ఇసుకను మనం ఎందుకు అమ్ముకోలేకపోతున్నాం అనేది అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. అధికారులు, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఇతర అధికారులందరూ డిఎల్సి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకున్న తర్వాత టీజీఎండిసి అనుమతులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ భారీ ఆదాయం కోసం ప్రభుత్వం ముందడుగు వేసినట్లయితే అటు రైతులకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే త్వరతగిన అధికారులు మేల్కొని డిఎల్సి మీటింగ్ ఏర్పాటు చేసి టీజీఎండిసి ద్వారా అనుమతులు పొందినట్లయితే ఈ ఇసుకని, బంగారం లాంటి ఇసుకని అఫీషియల్గా ప్రజలకు అమ్ముకోవచ్చు. ఎవరైతే కన్స్ట్రక్షన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఆ ఇసుకను అమ్ముకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులు కూడా కోరుతున్న పరిస్థితి. 2021లో వచ్చిన వరద కారణంగా కూడా అప్పుడు కూడా అనుమతులు ఇవ్వలేదు. మళ్ళీ ఈసారి 44 అడుగుల మేర మున్నేరు ప్రవహించింది. అయినప్పటికీ ఈ స్థాయిలో భారీగా ఇసుక వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఇది భారీ ఆదాయం తెచ్చిపెడుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రైతులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా చిన్న మండవలో ఇసుక మేటలు వేసిన వద్ద ఉన్న పరిస్థితి.